బేసిక్‌గా తిరుపతి విషయమే కాదు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల ఇదిగా కూడా చూసుకుంటే టీడీపీకి, వైసీపీకి మధ్య ఒక క్లాష్ అనేది ఇంటర్నల్‌గా నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా అది ఇంకా ఎక్కువగా కనబడుతుంది. ఇటు నెక్స్ట్ కాబోయే సీఎం లోకేష్ గారే. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మరీ సీఎం చేస్తారు లోకేష్ గారిని. నెక్స్ట్ అంతా కూడా ప్రభంజనం అంతా ఇదే జరగబోతుంది అనేది ఒకటైతే ఇంటర్నల్ వార్ నడుస్తుంది. దాని గురించి మీ వివరణ ఏంటి అసలు బేసిక్‌గా? సోషల్ మీడియాని అసలు నమ్మకూడదు మేడం. జనసేన వర్సెస్ టీడీపీ. లేదు, సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఈరోజంతా నాకు భజన చేస్తుంది, సాయంత్రం వల్ల నా మీద యాంటీగా పోస్టులు పెడతారు. సోషల్ మీడియాని అసలు నమ్మి రాజకీయాలు చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ సోషల్ మీడియా ఉంది. వైసీపీ ఫేక్ సోషల్ మీడియాస్ ఉన్నాయి. వాళ్ళు ఒక 10 రోజులు పవన్ కళ్యాణ్ గారు పొగుడుతూ 11 రోజు పవన్ కళ్యాణ్ గారు తిడుతూ పోస్ట్ పెడతారు. సేమ్ యాజ్ దిస్ టీడీపీ సోషల్ మీడియా ఒకటే ఉంది. చంద్రబాబును పొగుడుతూ మళ్ళీ మమ్మల్ని తిడతారు. అంటే ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ చాలా ఉన్నాయి. ఆ అకౌంట్స్ నుంచి పెడుతున్నారు. మాకు చంద్రబాబు గారికి అయితే ఏం లేదు. చంద్రబాబు గారు ఎన్నో కూడా చెప్పారు స్టేట్మెంట్లో, నా మిత్రుడు నా తమ్ముడు నాడు పవన్ కళ్యాణ్ గారని. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని గౌరవిస్తారు. కేవలం ఇక్కడ కింద స్థాయిలో కొంతమంది వ్యక్తులు దీన్ని గొడవగా మార్చి మాకు వాళ్ళ గొడవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా 15 సంవత్సరాల కూటమి అయితే ప్రభుత్వంలో ఉంటుంది మేడం. అయితే జనసేన పార్టీ సింగిల్గా మాత్రం పోటీ చేయదంటారు మేడం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుని ఎదుర్కోవాలని, ఒకటి రాష్ట్రము అభివృద్ధి జరగాలి, ఏదైతే అమరావతి రాజధాని లేని ప్లేస్లో నిలబడాలని కోరిక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు మేమైతే కూటమితో కలిసే పనిచేయాలనుకుంటున్నాం. బట్ రాజకీయాలు ఏమైనా జరగచ్చు. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు. ఎలా చెప్పనంటే 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసాం. మేమేం పోటీ చేయలేదు అప్పుడు, మేము అలయన్స్ ఇచ్చాం. 2018 వచ్చేసరికి టీడీపీ మాకు శత్రువు, మళ్ళీ మేము కలిసి సపరేట్గా పోటీ చేసాం. కాబట్టి రాజకీయాలు ఏమేమి జరగచ్చండి. కానీ మేము ఒకటే అనుకుంటున్నాం, రాష్ట్రం బాగుండాలి, కూటమి కలిసి పనిచేయాలనుకుంటున్నాం. మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ 15 సంవత్సరాలు పనిచేయాలని మేము అనుకుంటున్నాం మేడం. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని అన్ని భూస్థాపితం చేయాలి. పార్టీ పూర్తిగా అయిపోయింది ఆల్రెడీ. మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆయనే చేసుకుంటాడు. మనం ఏం చేయాల్సిన పని లేదు. బేసిక్గా కిరణ్ రాయల్ అంటే ఒక బోలా మనిషి, కల్మషం లేకుండా, అంటే కల్మషం లేని ఒక వ్యక్తిగా మొహమే కనబడుతుంది అలా. బేసిక్గా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా, ఇంత జరిగినా కూడా ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా ఈరోజు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంత పాజిటివ్గా మళ్ళీ ఇంత యాక్టివ్గా ఉండడానికి గల రీజన్స్ ఏంటి సార్? ఒకటే, నాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, అంతే. అది నా గురించి తెలుసు. నేను ఒకవేళ తప్పు చేస్తుంటే నేను చెప్పేసి నాకు రాజకీయాల్లో తప్పు చేస్తుంటా సార్ ఆప్షన్. నేను ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ నన్ను నమ్ముకొని నాతో పాటు కొన్ని 100 మంది పనిచేశారు మేడం. తిరుపతిలో అధికారం లేదు మాకు. జనసేన పార్టీ అధికారం రావడానికి మాకు చాలా ఏళ్ళు పట్టింది, 12 ఏళ్ళు పట్టింది. 2014 నుంచి దాని ముందు ప్రజారాజు నుంచి పనిచేస్తున్నాం అందరం. నాతో పాటు కొన్ని 100 మంది పనిచేశారు పార్టీతో, నాతో. ఇద్దరు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా స్వార్థం నేను చూసుకోవాలి, నేను ఒక్కడే బాగుండాలి అనుకుంటే లైఫ్ వేరే ఉంటుంది నాకు. ఆ లైఫ్ వేరే. వాళ్ళందరూ నాతో పాటు కలిసి పనిచేశారు కదా. ఒక మంచి లీడర్గా, పొలిటీషియన్ కన్నా మంచి లీడర్గా ఎదగని కసితో ఉన్నా, ఆ కసిని నేను తీసుకొచ్చింది. నిజంగా చెప్తున్నాను. నేను ఈ దేశంలో నేను ఇద్దరికే థ్యాంక్స్ చెప్పాలి, రుణపడి ఉంటా. ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్ గారు, 2 మీడియా. నన్ను నమ్మేది మీడియా. తిరుపతిలో నా మీద ఇంత ఇష్యూ జరిగితే నన్ను పర్టికులర్ ఛానల్స్ నన్ను బ్యాడ్గా చూపించిన, నాకంటూ కొన్ని మీడియా అంటే నిజాలు చూపించారు. ఏం జరిగింది కిరణ్, ఇది విషయం, వాస్తవాలు జరిగింది, కిరణ్ విషయం ఇది జరిగింది, దీన్ని ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి నాకు ఆ రోజు సపోర్ట్ చేసింది మీడియా. ఆ సపోర్ట్ చేసిన మీడియా ద్వారానే ప్రజలు తెలిసింది ఇదంతా. ఇంకొకటి చెప్పండి, ఇక్కడ తిరుపతిలో బేసిక్ టీడీపీ అండ్ వైసీపీ కానీ పోటీ ఉంటుంది తప్ప జనసేన ఎక్కడ కూడా అసలు జనసేన పార్టీ ఎదుగుద్దా? ఎదిగితే ఎవరి వల్ల ఎదగాలి? అది మీతోనే వేరే వాళ్ళతో మేడం. లాస్ట్ గవర్నమెంట్లో జనసేన పార్టీ మేము చేసినట్టు కార్యక్రమాలు టీడీపీ వాళ్ళు చేయలేదు. వైసీపీని ఎదుర్కొనే ఫైట్ చేసేంత కార్యక్రమాలు మేమే చేసాం తిరుపతిలో. టీడీపీ కొన్ని సందర్భాలు చేయలేకపోయింది. టీడీపీ నిలబడిందంటే బికాస్ ఆఫ్ జనసేన అని అనుకోవచ్చా? టీడీపీ నిలబడిందని చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించింది జనసేన అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని ఓడించింది మేమే, జనసేనని. ఈరోజు
చెప్పి మేము జగన్ ఛాలెంజ్ చేసి చెప్పిన ఓడిచ్చాం మేము. పాతాళంగా తొక్కేస్తామన్నాం, చెప్పి చేస్తాం.